ఏం చీరలో ఏమిటో అన్ని ముసలమ్మ చీరలే. నేను కట్టుకునేటట్టు ఒక్కటి కూడా తీసుకురాలేదేమిటయ్యా? ఈ చీర సరేలే, చాలా ఆ బాగా చీర తీసుకో. ఎంత మంచి సెలక్షన్. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. నా సెలక్షన్ ఎప్పుడు తప్పవదు. అక్క అక్క ఈ చీర చూడు. అబ్బో చాలులే. చూసావా అక్క బామ్మ ఎంత సీరియస్ అయిందో. తనకి నేను మంచి చీర సెలెక్ట్ చేయలేదని కోపం. నాకేం ఒక్కర్లేదు. ఎప్పుడు దొరికావు. మా ఏజ్ గ్రూప్ కాబట్టి మాకు సెలెక్ట్ చేసావు. బామ్మకు సెలెక్ట్ చేసి చూద్దాం. అడిగారు కాబట్టి చెప్తున్నాను. బామ్మ ఏ చీర కట్టినా అందంగానే ఉంటుంది. అబ్బబ్బా బామ్మకు మస్కా కొట్టి తప్పించుకోవద్దు. సెలెక్ట్ చేసి చూద్దాం. నిజం చెప్పనా, బామ్మ దేవత. బామ్మ ఏ చీర కట్టుకున్నా ఆ చీరకు అందం వస్తుంది. అసలు అంతెందుకు, మనం అమ్మవారి గుడికి వెళ్తాం, అమ్మవారికి కూడా చీర కడతారు. అమ్మవారిని చూస్తాం గానీ చీరని చూస్తామా? అలాగే బామ్మ మనందరికీ దేవత లాంటిది. అమ్మా పావని, అమెరికాలో చదువుకొచ్చిన చిన్న పిల్లవైనా గొప్పగా తాత్విక ధోరణిలో చెప్పావమ్మా. నైస్. ఏం నాన్నగారు? అమ్మా, నిన్నే గనక నేను ముందు చూసుంటే మా తాతగారికి నిన్నే పెళ్ళాన్ని చేసేవాడు. నిన్నెవడు చేసుకుంటాడో కానీ భలే అదృష్టవంతుడు. అవును, అమెరికాలో ఎవరిని చూసుకోలేదా? ఇండియాలోనే అమెరికా అబ్బాయిని చూసుకున్నాను. ఎవరతను? జోక్ చేశానంతే. నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. చెప్పనా? డేరింగ్ గా ఉండాలి. నన్ను ప్రేమించాక ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చివరి దాకా నాతోనే కలిసి ఉండాలి. ఏం కళ్యాణ్, నేను చెప్పింది కరెక్టేనా? యు ఆర్ కరెక్ట్. నీకు తగిన వాడే దొరుకుతాడు. హాయ్. నువ్వేంటి ఇలా వచ్చావు? ముద్దొస్తున్నావు అందుకే వచ్చాను. దిస్ ఇస్ టూ మచ్. నేను మెచ్చాను అందుకే వచ్చాను. వాట్? హలో, అంత షాక్ వద్దమ్మా. అంకుల్ తో మన విషయం చెప్పేశాను. తెలుసా? కావాలంటే అడుగు. కళ్యాణ్, కొంప ముంచావు కదే. వస్తున్నా. మన బంధం అంత తేలిక విడిపోయేది కాదు. కళ్యాణ్, వస్తున్నా. విడిపించేసావా? ఇందాక సగం నీ దగ్గర సగం నా దగ్గర ఉంది. ఇప్పుడు పూర్తిగా నా దగ్గర. కళ్యాణ్, వస్తున్నా. ఏమిటి ఆలస్యం? ఎన్నిసార్లు పిలవాలి? అది ముడిపడింది అన్న. ఏది? అది చొక్కా నాన్న. ఏంటన్నా? ఏం లేదు, రాత్రి పావని నాకు విషయం చెప్పిందిరా. చెప్పేసిందా? అవును. మొత్తం అంతా చెప్పేసిందా? అవునరా. ఏమని చెప్పింది? నీ నిశ్చితార్థం రోజునే అమ్మాయి పుట్టినరోజటగా. అవునా? ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన అతిథి కదరా. మరి అమ్మాయి పుట్టినరోజు పండుగ చేయాల్సిన బాధ్యత మందే కదా. ఆ అమ్మాయికి ఇలాంటివి నచ్చవు నాన్నగారు. ఆయన మంచి గిఫ్ట్ ఇస్తానండి. సరే, నిశ్చితార్థం ఏర్పాట్లు నీ చేయాలి కదా. నేను ఆ పని మీద వెళ్తున్నాను. డ్రైవర్, రేపు నీ బర్త్డే అంటగా. నీకు తెలీదా? ఏం కావాలి? తప్పకుండా ఇస్తావా? అడిగి చూడు. నువ్వే కావాలి. నాకు తెలుసు నువ్వు ఇలా అడుగుతావని. నాకు తెలుసు నువ్వు అడిగింది ఇవ్వవని. ప్లీజ్, అది తప్ప వేరేదని అడుగు. సరే, నీ నిశ్చితార్థానికి 1 గంట ముందు అడుగుతాను. ఐ వుడ్ ట్రబుల్ యు.